నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్ నేను మిస్ శ్రవంతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల ఫస్ట్ ఇయర్ లో 70% ఉత్తీర్ణత పాస్టర్ను ఏ వాహనం ఢీకొనలేదు ప్రవీణ్ మృతిపై ఐజీ వివరాలు వెల్లడి వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ ప్రత్యేక చర్యలంటాయన్న మంత్రి కిసాన్ సంఘ్ 90వ వార్షికోత్సవం ఆత్మకూరులో ఘనంగా వేడుకలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% ఉత్తీర్ణత సాధించగా రెండో ఏడాదిలో 83% మంది విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాదిలో నమోదైందని లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు సిబ్బంది కృషి చేశారంటూ ఆయన కొనియాడారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా హవా కొనసాగింది. ఇంటర్ తొలి ఏడాది ఫలితాల్లో 85% ఉత్తీర్ణతతో రెండో ఏడాది ఫలితాల్లో 93% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు ప్రథమ స్థానం దక్కించుకుంది. తొలి ఏడాది ఫలితాల్లో 54% ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లాకు చివరి స్థానం నిలిచింది. రెండో ఏడాది ఫలితాల్లో 73% ఉత్తీర్ణతతో అల్లూరు జిల్లాకు ఆఖరి స్థానంలో ఉంది. ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు వాట్సాప్ గవర్నెన్స్ సేవల్లోనూ రిజల్ట్స్ అందుబాటులో ఉంచారు. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% ఉత్తీర్ణత సాధించగా రెండో ఏడాదిలో 83% ఉత్తీర్ణత నమోదైంది. గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాదిలో నమోదైందని లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు సిబ్బంది కృషి చేశారని కొనియాడారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా హవా కొనసాగింది. ఇంటర్ తొలి ఏడాది ఫలితాల్లో 85% ఉత్తీర్ణతతో రెండో ఏడాది ఫలితాల్లో 93% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు ప్రథమ స్థానం దక్కించుకుంది. తొలి ఏడాది ఫలితాల్లో 54% ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లాకు చివరి స్థానంలో నిలిచింది. రెండో ఏడాది ఫలితాల్లో 73% ఉత్తీర్ణతతో అల్లూరు జిల్లాకు ఆఖరి స్థానంలో ఉంది. ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు వాట్సాప్ గవర్నెన్స్ సేవల్లోనూ రిజల్ట్స్ అందుబాటులో ఉంచారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టినట్టు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన వివరాలు వెల్లడించారు. ప్రవీణ్ శరీరంలో మద్యం ఆనవాళ్లున్నట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందని అన్నారు. కొంతమూరు పైవంతెనపై ఆయన వేగంగా వెళ్లారని చెప్పారు. ప్రమాద స్థలంలో బుల్లెట్ వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోయిందంటూ తెలిపారు. ఆయన బుల్లెట్కు ఏ వాహనం కూడా ఢీకొనలేదంటూ స్పష్టం చేశారు.
ఇక్కడ కొద్దిసేపు ఆగారు, ఆగి మళ్ళీ బయలుదేరారు. ఓకే అమ్మా, నెక్స్ట్. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు. అక్కడ వచ్చి వారు గొల్లపూడిలో ఇది కూడా మనకు యూపీఐ పేమెంట్ చేశారు. ఆ యూపీఐ పేమెంట్ ద్వారా మనం అక్కడ పెట్రోల్ తీస్తున్నారని మనకు తెలిసింది. వెళ్ళి అక్కడ మనం ఫుటేజ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, వారు డ్రైవ్ చేసేటప్పుడు చూడండి, కంట్రోల్ వెహికల్ మీద కంట్రోల్ ఎంత ఉందని మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఎలా రావాలి వారు బంక్ దగ్గర రావాలంటే, వారు ఎక్కడికి వస్తున్నారు. మీరు క్లియర్గా చూడొచ్చు, హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడికి. ఇక్కడ చూడండి, వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్కి టిల్ట్ అయిపోయి ఉంది. అంటే అప్పటికే 2-3 సార్లు పడిపోవడము, వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తూ ఉంది మనకి. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కొట్టిన హై స్పీడ్ ఫర్ ద 2-వీలర్. నెక్స్ట్ తర్వాత ఈ యాక్సిడెంట్ వెహికల్ని అయితే ఏదైతే సస్పెక్ట్ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ అంటే డిటిఓ గారు, ఒక ఎంబీఐ, ఏఎంఐ ముగ్గురు ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ 4 వెహికల్స్ ఏం చేసి, అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది. కొలిజన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది. వారు క్లియర్గా చెప్పారు, దెర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి కంట్రోల్ ఎంత ఉందని మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఎలా రావాలి వారు బంక్ దగ్గర రావాలంటే, వారు ఎక్కడికి వస్తున్నారు. మీరు క్లియర్గా చూడొచ్చు, హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడికి. ఇక్కడ చూడండి, వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్కి టిల్ట్ అయిపోయి ఉంది. అంటే అప్పటికే 2-3 సార్లు పడిపోవడము, వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తూ ఉంది మనకి. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కొట్టిన పనిచేసే అబ్బాయి క్లియర్గా వారి ఫీచర్స్ని, వారి కండిషన్ని వారు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది, వారి కండిషన్ ఏంటని మనకు వారు చెప్పారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి. గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ చూడు, వారు ఏది పట్టున్నారో చూడండి, వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మాస్క్ తీసేశారు, మాస్క్ తీసేశారు. క్లియర్గా చూడొచ్చు ఫేస్. కిందకి డ్రాప్ చేశారు. ఇక్కడ కూడా రైట్ సైడ్. ఇక్కడ లగేజ్ చూడండి, మీరు లగేజ్ వారి మోటార్ సైకిల్ లగేజ్ చూడండి రైట్కి టిల్ట్ అయిపోయి క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, విల్ ఇన్ఫార్మ్ యూ లెటర్. రైట్, రైట్. నెక్స్ట్ దూరం నుంచి షాట్ వచ్చింది మనకి. రైట్, ఓకే. నెక్స్ట్ లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ ఇక్కడ పాస్. నెక్స్ట్ వచ్చేసి వారు అరౌండ్ 5:15కి రామవరపాడు జంక్షన్ వచ్చారు. ఇక్కడ మనకి ఆ ఏరియాలో గడ్డి ఉన్న ప్రాంతము, చెట్లు ఉండడం వల్ల, ట్రాఫిక్ ఫ్లో వల్ల మనకు ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఏమీ దొరకలేదు. బట్ అక్కడ వారి కండిషన్ని ఒక ఆటో డ్రైవర్ అబ్జర్వ్ చేశారు రామవరపాడు దగ్గర. ఆ ఫొటోస్ పెట్టండి. వారు కింద పడిపోయారు, ఇక్కడ వచ్చి కింద పడిపోయారు. అప్పుడు వెహికల్ అప్పటికే సరిగా వారు డ్రైవ్ చేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడ కొద్దిసేపు ఆగారు, ఆగి మళ్ళీ బయలుదేరారు. ఓకే అమ్మా, నెక్స్ట్.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టినట్టు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన వివరాలు వెల్లడించారు. ప్రవీణ్ శరీరంలో మద్యం ఆనవాళ్లున్నట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందని అన్నారు. కొంతమూరు పైవింతనపై ఆయన వేగంగా వెళ్లారని చెప్పారు. ప్రమాద స్థలంలో బుల్లెట్ వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోయిందని తెలిపారు. ఆయన బుల్లెట్కు ఏ వాహనం కూడా ఢీకొనలేదంటూ స్పష్టం చేశారు. మచిలీపట్నంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలోని తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును మంత్రి పరిశీలించారు. మంత్రి స్వయంగా తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు. తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చే తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఎందుకంటే వచ్చే సమ్మర్కి ఆల్రెడీ వేసవకాలం స్టార్ట్ అయింది. మంచినీళ్ళకి ఇబ్బంది రాకూడదని ట్యాంకులన్నీగా ఫుల్గా వాటర్ లెవెల్స్ పెట్టాలని చెప్పి మరి గతంలోనే ఆదేశించాం. దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మోటార్లు కాకుండా అదనంగా కూడా మోటార్లు పెట్టించి గత వారం రోజులుగా ట్యాంక్ని 3 మీటర్లు ఉన్నటువంటి ట్యాంక్ని ఇప్పుడు దాదాపు 4.5 మీటర్కి వచ్చింది. తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో ఇంకొక 60 సెంటీమీటర్లు పెరగాల్సింది ఉంది. దీని కెపాసిటీ 5 మీటర్ల 10 సెంటీమీటర్లు 5.1 సెంటీమీటర్స్ ఇది. దానికి మరి ఈరోజు గతంలో మరి ఇన్ని ఇబ్బందులు పడ్డామని చూసాం. ఆ రోజున ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మోటార్లు అన్నీ కలిపి 70 HP మోటార్లు ఉన్నాయి గతంలో. దానికి అదనంగా అప్పుడు 460 HPకి మోటార్లు ఏర్పాటు చేయించి వాటికి రూమ్స్ కూడా అప్పుడు మనం ఏర్పాటు చేసాం. అలాగే ఆ రోజున పెద్ద ఎత్తున మోటార్లు తీసుకొచ్చి దాదాపు ట్రాన్స్ఫార్మర్ కూడా లేదు, అప్పుడు ట్రాన్స్ఫార్మర్ పెట్టించి ఇంజన్లు పెట్టించి ఆ రోజు నింపినటువంటి పరిస్థితులు గతంలో జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము 5 సంవత్సరాల పాలన అవన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఇప్పుడు కూడా ఎందుకంటే వాటర్ మళ్ళీ సమ్మర్లో తగ్గుద్దనే ఉద్దేశంతో ఇంకొక 450 HP మోటార్లు అదనంగా పెట్టించి ఇప్పుడు తోడటం జరుగుతుంది. మచిలీపట్నం నియోజకవర్గ బంజారాహిల్స్ లో ఓ వ్యక్తి హుండీ చోరీకి యత్నించాడు. దీన్ని గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రోడ్ నెంబర్ 14లోని నందినగర్ గ్రౌండ్ ఆలయంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు మహమ్మద్ రేహాన్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల మాజీ అధ్యక్షుడు సీనియర్ రైతు చేవూరు రామకృష్ణారెడ్డి సంఘం పథకాన్ని ఎగురవేశారు. ఆత్మకూరు పట్టణ ప్రముఖ న్యాయవాది శేషారెడ్డి దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యారంటూ విమర్శించారు. అధ్యక్షుడిగా ఆచార్య ఎన్జీ క్రితం ఏర్పాటు చేసినటువంటి కూడా ఈ రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. దానిలో భాగంగానే ఆత్మకూరులో కూడా మనం ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ మనం ఈ జెండాను ఎగరేసుకుంటున్నాం. రైతు సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నవి, ఇవి ఇంకా అవే కొనసాగుతూనే ఉన్నవి. ఈరోజు కూడా రైతులు అనేక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారు. అత్యంత మన దేశంలో ఇంతవరకు ఎటువంటి ఉపద్రవం వచ్చినప్పటికీ కూడాను ఈ దేశ యొక్క ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నది రైతులే. కానీ ఎన్ని ఉపద్రవాలకు కూడా బలవుతున్నది కూడా రైతులే.
అందువల్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నటువంటి రైతుకు అండగా మొత్తం రైతులందరూ ఒకటయ్యి వాళ్ళు పండించేటువంటి పంటకి గిట్టుబాటు ధర ఉండాలని, వాళ్ళు పండించేటువంటి వ్యవసాయ భూములకు నీరు అందాలని, వారి వ్యవసాయానికి తగినటువంటి సబ్సిడీలు అందాలని, వారి వ్యవసాయానికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం ఇవ్వాలని, ఆ రకంగా వాళ్ళు పండించిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి ఆ రకంగా ఈ దేశం యొక్క వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకపోయినట్టయితే, ఇది ప్రధానంగా వ్యవసాయకమైనటువంటి దేశం కాబట్టి ఈ దేశం ముందుకు పోవాలన్నట్టయితే వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటింగ్ కూడా ఆ రోజు కూడా మేము కూడా తెలుగుదేశం ఉభయ కమ్యూనిస్టులు అందరం కలిసి కూడా దీని మీద పోరాడినాం. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాగానే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. అయితే రైతులందరూ కూడా ఏకమత్యమై ఏ రోజైతే బయటకు వస్తారో రైతులకు న్యాయం జరగాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఆ రోజు కూడా పోరాడాం. ఈ రోజు కూడా మేము కూడా అధికారంలో ఉన్నా సరే మొన్న రైతులు పండించిన పంటకు ధాన్యం చాలా వరకు గోతాలన్నీ కూడా మేము రైతుల తరఫున నేను కూడా మన సోదరుడు మన లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు అలాగే నాగన్న చాలా మంది పోయి మన ఎంఆర్ ఆఫీస్ కూడా మనం రైతులకు గోతాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జగద్గిరిగుట్టలోని సలసర్ హనుమాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐడిపిఎల్ హనుమాన్ ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ వేడుకలకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 14 మంది లబ్ధిదారులకు 9,56,038 రూపాయలను అందజేశారు. లబ్ధిదారులు వైద్య సహాయం నిమిత్తం సీఎం చంద్రబాబు ఈ చెక్కులను పంపిణీకి ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.